హలో అండి. హలో, నమస్తే. నమస్తే అండి. మేడం ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నా అండి. నువ్వుల నూనె వేడి చేస్తుంది అంటారు, తర్వాత ఒళ్ళు వస్తుంది, బాగా స్టౌట్ అయిపోతారు అంటారు, వాడచ్చా? రెండో ప్రశ్న ఏంటంటే కాళ్ళలో ఆనెలు వేడి వల్ల వస్తాయా, దేని వల్ల వస్తాయి చెప్పండి. అండి, మీకు నువ్వుల నూనె మీరు ఒంటికి పూసుకోవడం గురించి అడిగారా, మీరు లోపలికి తినడానికి అడిగారా? నేను వంటకి కూడా వాడతానండి, ఎందుకంటే అన్ని రకాల ఆయిల్స్ బాగుండట్లేదని ఆ వంటకి నువ్వుల నూనె నెయ్యి వాడతానండి. ఓకే, మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనది ఉష్ణ ప్రదేశం. నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే మన వాతావరణం వేడిగా ఉంటుంది. మీరు నువ్వుల నూనె చలికాలంలో మాత్రం మీరు వంటలో వాడచ్చు, ఎండాకాలంలో నువ్వుల నూనె వంటలో వాడకూడదు. ఎండాకాలం మీరు వాడాలంటే పల్లి నూనె వాడవచ్చు, ఇంకా మీకు ఏదైనా సన్ఫ్లవర్ వాడచ్చు, అది కూడా గానుగతో తీసిన నూనె వాడవచ్చు. మీరు ఎండాకాలం నువ్వుల నూనె వాడకూడదండి. చెప్పండి. చెప్పండి. కాళ్ళల్లో ఆనెలు అరికాళ్ళలో కానీ లేదా మన చర్మం పైన ఎక్కడైనా కణుతులు ఇవి ఏర్పడడానికి అన్ని కూడా పిత్తం పెరగడం. ఈ పిత్తం గురించి బాడీలో ఓవర్ హీట్ పెరగడం, అది ఒక రోజులో కాదు కొన్ని సంవత్సరాల తరబడి మనలో వేడి పెరగడం వల్ల ఇలాంటి లక్షణాలు వస్తాయి. దీని గురించి మనం ఒక 2-3 ఎపిసోడ్స్ తర్వాత దానికి డీటెయిల్గా చెప్పుకున్న తర్వాత దానికి సొల్యూషన్ చెప్తాను. అప్పటిదాకా మీరు ఇప్పుడు ఉదయం పూట రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్తో కొబ్బరి బొండాన్ని తీసుకోండి. అంటే ఎంటీ స్టమక్తో అంటే ముందుగానే 1-2 గ్లాసులు నీళ్ళు తాగండి ఫస్ట్. ఆ తర్వాత 15-20 నిమిషాల తర్వాత మీరు కొబ్బరి బొండాన్ని రోజు తీసుకోండి, మీలో వేడి పెరగకుండా ఉంటుంది. మిగతా డీటెయిల్గా మనం నెక్స్ట్ పిత్తంలోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. మజ్జిగ చల్లదనం కలుగజేస్తుందండి, మీరు మధ్యాహ్నం తీసుకోవచ్చు మజ్జిగ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ మరి ఇంకొక కాలర్కు రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం చెప్పండి మీ సందేహం. వాళ్ళ నేమ్ ప్లేస్. ఓకే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ఓకే, అంతేనా అండి మీ క్వశ్చన్? అలా కాదండి, వాతానికి సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉంటాయి, కొన్ని వందల వ్యాధులు ఉంటాయి వాతంలో. మీకున్న సమస్య ఏదో చెప్తే దానికి సొల్యూషన్ చెప్తాను. ఎస్, వంకర్. ఇది మీరు ఏసీ వాడతారండి రాత్రిపూట, మీలో వాతం పెరగడం వల్ల జరుగుతుంది. మీరు ఏసీ వాడకూడదు, ఇది వాతానికి సంబంధించినటువంటి విషయము. మీరు ఉదయం మధ్యాహ్నం రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకుంటారు చెప్పండి. మామూలు టిఫిన్ అండి, చిన్న లైట్ టిఫిన్. అదే దాని పేరు చెప్పండి. అంటే ఇడ్లీ కానీ ఏదైనా చపాతీ కానీ ఒకటే. ఎక్కువ తిన్నా నాకు కడుపు నిండిపోద్ది, ఒకటి తింటేనే కడుపు నిండిపోద్ది. ఓకే, అర్థమైంది. మీకు అజీర్ణ సమస్య బాగా ఉంది. ఈ అజీర్ణ సమస్య ఇండైజెషన్ బాగా ఉంది, మీకు ఒకటి తింటేనే కడుపు నిండిపోద్ది, ఇక తినలేరు. దానికి కారణమే మీ వయసు ఎంత అండి? ఏజ్ మీ వయసు ఎంత? మీ వయసు ఎంత మేడం? మీ వయసు ఎంత? 69. ఓకే, మీ లోపల అజీర్ణ సమస్య బాగా ఉంది, ఇండైజెషన్. దానివల్ల మీరు కొంచెం తింటేనే మీకు అరిగించుకోలేకపోతున్నారు. వాతం పెరగడానికి, లోపలనే ఇంటర్నల్గా వాతం పెరగడానికి ఈ అజీర్ణ సమస్య కూడా ప్రధాన కారణం. దానికే సొల్యూషన్ మనం ఇప్పుడు దాంట్లోనే ఉన్నాం. వాతం తగ్గించుకుంటే మీకు ఈ వంకర్లు తిరగడం, కాళ్ళు స్టిఫ్నెస్, బిగుసుకుపోవడం అన్నీ కూడా వాతంలో వస్తాయి. దీనికి సంబంధించిన మొత్తం ఎపిసోడ్స్ మీరు అన్నీ వినండి. విన్న తర్వాత ఆవు నెయ్యిని ఇప్పుడు చెప్తున్నాం కదా, 30+30+30 అని. ఇది మళ్ళొకసారి నేను చెప్తాను, అది విని చక్కగా మీరు రోజు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఇది తీసుకోండి. తర్వాత మీరు ఎప్పుడైనా గోరువెచ్చని నీళ్ళు తాగాలి. వాతాన్ని ఎలా తగ్గించుకోవాలనేది ముందుగా మీరు మోషన్ ఫ్రీ చేసుకుంటే ముందుగా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వాతం పెరగడానికి 4 కారణాలు ఉంటాయి. ఒకటేమో చల్లదనము, రెండవదేమో
వేగం వల్ల గాలి మనకు తగలడము, మూడోది ఇండైజెషన్ అజీర్ణం, నాలుగోది మలబద్ధకం. ఈ 4 కారణాల వల్ల మనలో వాతం పెరుగుతుంది. ఈ 4 లేకుండా చూసుకుంటే వాతం పెరగదు. ఓకే.